ఇరాన్లో హైటెన్షన్, భారతీయులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక. ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలు, కరెన్సీ పతనంతో ఇరాన్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడి ఇండియన్స్కు కీలకమైన హెచ్చరికలను జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ సోమవారం భారత పౌరులు తదుపరి నోటీసు వచ్చే వరకు ఇరాన్కు అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు పలు నగరాలు, ఇతర ప్రాంతాల్లోని నిరసనలు ఉధృతంగా సాగుతుండడమే ఇందుకు కారణమని విదేశాంగ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఇతర కారణాలతో ఇరాన్లో నివసిస్తున్న భారత పౌరులు, భారత సంతతి వ్యక్తుల కోసం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ఇరాన్లో ఉన్న భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు, భారీ జనసమూహాలకు దూరంగా ఉండాలని కోరారు. ఇరాన్లో రెసిడెంట్ వీసాలపై ఉంటున్న భారత పౌరులు ఒకవేళ ఇప్పటివరకు భారత రాయబార కార్యాలయంలో తమ పేరు నమోదు చేసుకోకపోతే వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. టెహ్రాన్లోని భారత రాయబారి కార్యాలయం వెబ్సైట్ లేదా వారి సోషల్ మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, తద్వారా తాజా పరిస్థితులను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డు స్థాయిలో పడిపోవడం, నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోవడం ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతర్జాతీయ ఆంక్షలు, అంతర్గత ఆర్థిక విధానాల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నిరసనకారులను అంచివేసేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పులో ఇప్పటికే పలువురు మరణించినట్లు నివేదికలు అందుతున్నాయి. టెహ్రాన్ వీధుల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. భారత పౌరులు భద్రతే తమకు ప్రాధాన్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్లో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే అక్కడ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని హెల్ప్ లైన్ నెంబర్ను సూచించింది భారత విదేశాంగ శాఖ. భారత విదేశాంగ శాఖ తదుపరి నోటీసు వరకు తమరు జాగ్రత్తగా ఉండాలని, జనం గుమిగూడిన ప్రాంతానికి రావద్దని, బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని భారత విదేశాంగ శాఖ ఇరాన్లోని భారతీయులకు కొన్ని సూచనలు చేసింది.